10 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి చేరడం, భార్యతో సహా అక్కడికి చేరడం నిన్న కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటంటే ఎప్పుడు విమానాల్లో తిరిగి హెలికాప్టర్లు తిరిగే మనిషి నిన్న పులివెందుల నుంచి బెంగళూరుకి బై రోడ్డు వెళ్ళారన్నట్టు. లేదు, హెలికాప్టర్లోనే వెళ్ళారు. అది ఒక ఎత్తు. రెండో పాయింట్, 6 రోజులు స్టే చేస్తారు అన్నటువంటి. బేసిక్గా ఇప్పుడు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం ఒకటి, ప్రత్యర్థులు జట్టు కట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఎట్లాగా. రెండవది, రాబోయేటువంటి రోజుల్లో ఎదురయ్యే సవాళ్ళు, కార్యకర్తల్ని కాపాడుకోవాలా, నాయకుల్ని కాపాడుకోవాలా, భయపెట్టేస్తున్నటువంటి పరిస్థితులలో వాళ్ళకి భరోసానివ్వాలా. అలాగే జాతీయ నాయకత్వాల్లో ఉన్న పరిస్థితుల్లో మార్పులు. ఇదివరకు భారతీయ జనతా పార్టీతో తనకు యాక్సెస్ బాగుంది, ఇప్పుడు తెలుగుదేశంతో బీజేపీ యాక్సెస్ ఎక్కువ ఉండటంతో పాటుగా కూటమిలో ఉండటం, కూటమిలో డిపెండబుల్ సిచ్యుయేషన్ ఉండటంతో ఈయన మాటకి వాల్యూ ఉండదు అక్కడ. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి, ఏం చెయ్యాలి? మద్దతు అయితే ఇస్తున్నారు, పార్టీని సస్టైనబుల్గా నడిపించుకురావడం అన్నటువంటిది జగన్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ముందైతే కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా కామ్గా వెళ్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే గతపు మార్పులు ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో టచ్ చేస్తూ సాగేటటువంటి వైనం అప్పుడు ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది. ఇంకోటి, సభకి వెళ్ళాలి, మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి. అలా కాకుండా వదిలేస్తే కుదరదు. ఇవన్నీ కూడా ఈ కూర్చున్న సందర్భంగా ఆలోచిస్తారా చూడాలి.